You proceed. Thank you, Your Honor. మీ పేరు? ఆదినారాయణ. మీరు లాయర్ వృత్తిని ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దుర్గమ్మ గారు మీకెప్పటి నుంచి తెలుసు? ఇటీవలే పరిచయం అయ్యారు. అంటే దుర్గమ్మ గారి గురించి, ఆవిడ పిల్లల గురించి మీకు పెద్దగా తెలియదనుకోవచ్చా? తెలియటం అంటే వాళ్ళు మనుషులుగా పరిచయం తప్ప వాళ్ళ మనస్తత్వాల గురించి మీకు తెలీదా అంటున్నాను. తెలియదు. నో దిస్ పాయింట్ జడ్జి గారు. అవును, దుర్గమ్మ గారు మీకు పాల ఫ్యాక్టరీకి సంబంధించిన పేపర్ల మీద సింహాద్రి గారి దగ్గర, ఈ సీనయ్య గారి దగ్గర సంతకాలు నిశానీలు తీసుకోమని పంపించారు కదూ? అవును. మీరు వాళ్ళిద్దరిని ఎక్కడ కలిశారు? కలెక్టర్ గారి బంగ్లాలో. ఐసీ. కలెక్టర్ గారింట్లో వాళ్ళిద్దరూ ఏం చేస్తుంటారు? సింహాచలం గారు కలెక్టర్ గారి పియాని, సేనయ్య గారు కలెక్టర్ గారి పర్సనల్ కారుకు డ్రైవర్ అని తెలిసింది. ఓకే. సింహాద్రి గారి చేత సంతకాలు, సీనయ్య చేత వేలిముద్రలు ఇద్దరూ ఒకే చోటు ఉండగానే తీసుకున్నారా? అవును. వాళ్ళిద్దరూ అక్కడ ఉండగానే మీరా పని పూర్తి చేసుకుని వెళ్లారా? లేదు. ముందుగా సింహాద్రి గారు వెళ్లారు, ఆ తర్వాత నేను వెళ్ళాను. నోట్ దిస్ పాయింట్ జడ్జి గారు. సింహాద్రి గారు వెళ్లిపోయిన తర్వాత కూడా మీరు అక్కడ ఎందుకున్నారు? అది అది నేను చెప్పనా? సింహాద్రి గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయనున్న సమయంలో అయితే సీనయ్య చేత వేలిముద్రలు వేయించడం కష్టమని సింహాద్రి గారు వెళ్లిపోయేదాకా ఆగి, ఆ తర్వాత మళ్లీ కొన్ని డాక్యుమెంట్స్ మీద సీనయ్య చేత వేలిముద్రలు వేయించారు. ఆ పేపర్స్ ద్వారా దుర్గమ్మ గారికి సీనయ్య నోటీస్ పంపించినట్లు మ్యాటర్ ఫిల్ చేసి పంపారు. దానికి ఆవిడ రియాక్ట్ కాకపోవడంతో కోర్టులో సీనయ్య కేసు వేసినట్టు మీరే ఫ్రాడ్ చేసి సబ్మిట్ చేశారు. నో, అదేం కాదు యువర్ ఆనర్. కాదు అన్నప్పుడు సింహాద్రి గారు వెళ్ళాక సీనయ్య చేత మళ్ళీ వేలిముద్రలు ఎందుకు వేయించుకున్నారు? కమాన్, స్పీక్ అవుట్ లాయర్ గారు. చెప్పండి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఆ పేపర్స్, ఐ మీన్ ఒరిజినల్స్ ఇవే కదా? చెప్పండి, ఆ డాక్యుమెంట్స్ ఇవేనా కాదా? ఇవి I need to ask a question. If your client is uneducated, is it not your responsibility to explain what are the points you have mentioned in that document before taking his signature? Did you give the explanation about the points mentioned in these documents to Seenaya before taking his signature? No. Please note this point, Your Honor. Seenaya చెప్పింది మీరు విన్నారు. At the same time, లాయర్ గారు చెప్పిన మాటలు కూడా విన్నారు. ఇద్దరు మాటలు విన్న ఎవరికైనా క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏమిటి? గౌరవనీయులైన లాయర్ గారు వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ సీనయ్య ఈ కథంతా నడిపించారు. సో గౌరవనీయులైన న్యాయమూర్తి గారు ఈ కేసును కొట్టేసి ఒక తల్లికి ఒక కొడుక్కి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ జడ్జి గారు. ఆర్డర్, ఆర్డర్. శభాష్ వదినా, దుమ్ము దుమ్ము దులిపేసినావు. ఆర్డర్, ఆర్డర్.